మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. జనవరి 1, 2025 సంవత్సరంన కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4వ స్థానంలో అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోవడం మీ రాశి వారికి మంచిది కాదు. వితండ వాదనలు చేయటం కానీ, ఎవరితోనైనా వాగ్వివాదం చేయడం కానీ ఈరోజు మంచిది కాదని సూచన. భార్యాభర్తల మధ్యన గొడవలు, ప్రేమికుల మధ్యన సమస్యలు, కుటుంబంతో వివాదాలు, ఆర్థిక నష్టాలు, మనసు పాడయ్యే అవకాశాలు, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. చెడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన. కొన్ని ప్రయోగాలు సఫలీకృతం అవ్వక ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రయోగాలు చేసే విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు, గొంతుకు సంబంధించి లేదా రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, నడుము నొప్పులు, కాళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. హాస్పిటల్ వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఆర్థికంగానూ అన్ని రకాలుగా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు విశ్రాంతి లేకపోవడం, శ్రమ పెరగడం, ఒంటరితనం, విరక్తి ఆలోచనలు, భవిష్యత్తు గురించిన బెంగ, భయం, చిన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఇతరుల మీద ఆధారపడటం వల్ల కూడా మీ పనులు జాప్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్య జీవితంలో ఇబ్బందులు, పార్ట్నర్షిప్ వ్యాపారం నష్టాలు కనబడుతున్నాయి. ఇష్టమైన వారిని, మిత్రులని, ప్రేమించిన వారిని దూరం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్త్రీలకు ఇంట్లో భర్తని, పిల్లల్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల, కుటుంబంలో విరోధాల వల్ల చికాకులు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడికి బాగా పెరుగుతుంది. మందబుద్ధి, జ్ఞాపక శక్తి తగ్గడం, మతిమరుపు బాగా పెరిగే అవకాశాలు, మీలో చురుకుతనం తగ్గే అవకాశాలతో పాటుగా ప్రతి పనిని ఆలస్యంగా చేసే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. ఈరోజు బద్ధకపు లక్షణాలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆదాయం తగ్గడం వల్ల రుణాలు చేసే పరిస్థితులు, రుణాలు పెరిగే అవకాశాలు, రుణబాధలు పెరిగే అవకాశాలు, కుటుంబం వల్ల ఖర్చులు, కుటుంబంలో చికాకులు పెరిగి ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో గృహోపకరణ వస్తువులు ఖర్చులు కనబడుతున్నాయి. ఆరోగ్య బెడద బాగా కనిపిస్తుంది. విద్యార్థులకు సెల్ ఫోన్ వ్యామోహం వల్ల చదువు పాడయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు వాగ్వివాదాలు, కార్యాలయంలో ఇబ్బందులు, అవమానాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం, అంతంత మాత్రంగా వ్యాపారం సాగటం, కొత్త వ్యాపారస్తులకు సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈరోజు అన్ని రంగాల వారికి ఇచ్చిన చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.